రెడ్డి గారు ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా పుట్టుపర్తి గ్రామంలో గ్రామసభ నిర్వహించడం జరిగింది. ఈ గ్రామసభకు ఇక్కడ స్థానిక అధికారులే కాకుండా అధిక సంఖ్యలో గ్రామస్తులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. మరి ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారితో చూసినట్లయితే ఈ 13 నెలల పరిపాలనలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మరి ఇక్కడ మా గౌరవ శాసనసభ్యులు మందుల సామిల్ గారు 1 సంవత్సర కాలంలోనే 1300 కోట్ల రూపాయలతోటి ఇక్కడ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం అనేది జరిగింది. మరి స్పెషల్గా మా గుడిపర్తి గ్రామాన్ని కనుక చూసినట్లయితే వరదలు వచ్చినటువంటి క్రమంలో గుడిపర్తిని సందర్శించి ఆ రోజు గుడిపర్తిలో ఉన్నటువంటి కేతిరెడ్డి ఆనకట్ట కోసం 13 కోట్లతోటి నిధులు మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా పాఠశాల అభివృద్ధి కోసము 25 లక్షల రూపాయలు, మరి పాపనపైదండ రంగారావుపేట రోడ్డు కోసము 7 లక్షల రూపాయలు మరి యొక్క నిధుల నుండి ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే కాకుండా మరి మొన్న జరుగుతున్నటువంటి అధికారుల కేసులో భాగంగా 15 లక్షల రూపాయలు, అంతకుముందు ఎమ్మెల్యే గారి సొంత నిధుల నుండి మరి మండలానికి 32 కోట్లతోటి సీసీ రోడ్లు వేయడం జరిగింది. దానిలో 5 లక్షల రూపాయలతోటి గుడిపట్లో కూడా ఇసుకాలలో సీసీ రోడ్లు వేయడం అనేటువంటి జరిగింది. ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి గ్రామస్తులు ప్రభుత్వం రేపు అమలు చేస్తున్నటువంటి 4 గ్యారంటీల గురించి వారికి వివరించడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించి వాళ్ళు సహకరించడం జరిగింది. అదే కాకుండా ఇది ఒక నిరంతర ప్రక్రియ, విడుదల వయసుగా జరుగుతుంది కాబట్టి ఎలాంటి సందేహాలు వద్దని వాళ్ళకు తెలియజేసింది. వారు కూడా దాన్ని అర్థం చేసుకుని ఈ కార్యక్రమాన్ని వారు విజయవంతం చేసినందుకు పుట్టుపర్తి గ్రామస్తులకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తుంది. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ డైరెక్టర్ కేతిరెడ్డి రవీందర్ రెడ్డి గారు కూడా పాల్గొన్నారు.